విజయవాడ వరదల్లో 60 మంది చనిపోయారని, దీనికి సీఎం చంద్రబాబు నాయుడుదే బాధ్యతని, ఆయన మీద కేసు పెట్టాలని వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడుది ఐరన్ లెగ్ అని, ఆయన వల్లే 60 మంది బలయ్యారని వైసీపీ అంటోంది. కరకట్టపై అక్రమ కొంపని కాపాడుకోవడానికి పేదల ప్రాణాలని చంద్రబాబు నాయుడు పణంగా పెట్టారని చెప్పి ఆరోపించింది. చేసిన ఈ దుశ్చర్యకు, చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా 60 మంది పైచిలకు చనిపోయినారు. ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు. రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఈ 60 మంది ఇంతకుముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు 60 మంది చనిపోయిన ఘటన ఎప్పుడైనా మనం చూసామా? 60 మంది ఏకంగా పైన మనుషులు చనిపోతే ఇది చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం కాదా? చంద్రబాబు నాయుడు మీద కేసు చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణలు విన్నారు కదా, ఈ ఆరోపణలని ఒకసారి విశ్లేషిద్దాం. విజయవాడ వరదల్లో చనిపోయిన వారి సంఖ్య 60 అని చెప్పి వైసీపీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరణాలు 45 అని చెప్పి మరి ఇంతకుముందు ప్రభుత్వం చెప్పింది. అదలా ఉంచితే ఈ మరణాలకి సీఎందే బాధ్యత అని, అందువల్ల ఆయన మీదనే కేసు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయడం వింతగా ఉంది. ఇలాంటి విపత్తులకు సంబంధించి సీఎంల మీద కేసులు పెట్టాల్సి వస్తే జగన్ మీద ఎన్ని కేసులు పెట్టాల్సి వస్తుందో అంచనా వేయడం కష్టం. ఎందుకంటే కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్లో 14,000 మందికి పైగా చనిపోయారు. కానీ ఎవరూ జగన్దే ఐరన్ లెగ్ అని చెప్పి నిందించాల. ఇందుకు సీఎంగా ఉన్న జగన్దే బాధ్యత అని విమర్శించాల. విమర్శ కోసమే విమర్శ చేయాలనుకుంటే వైసీపీ ప్రభుత్వం అసమర్థత వల్ల ఇంతమంది చనిపోయారని చెప్పి ఆరోపించవచ్చు. ఇక అంతకంటే క్రిమినల్ చర్యని వైసీపీ ప్రభుత్వం చేసింది. అది అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన ఘటన. ఇది 2021 డిసెంబర్లో జరిగింది. ఈ దుర్ఘటనలో 39 మంది మరణించారు. వీరి మరణాలకు కారణం ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పి బలమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ముంపు సమాచారాన్ని ప్రజలకు చెప్పకపోవడం, డ్యామ్ నిర్వహణని గాలికి వదిలేయటం, ఇసుక తవ్వకందారుల కోసం గేట్లు ఎత్తడాన్ని ఆలస్యం చేయడం వల్ల మరి ఇన్ని మరణాలు సంభవించాయని చెప్పి ఆనాడు ఆరోపణలు వచ్చినాయి. విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రకృతి విపత్తులో జరిగిన ప్రాణ నష్టంతో దాదాపు సమానంగా అన్నమయ్య ప్రాజెక్టు బద్దలవడం వల్ల జరిగింది. కానీ ఆనాడు జగన్ ప్రభుత్వం ఇప్పట్లాగా ఇంత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టిన దాఖలా లేదు. ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం అంతా సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైతే ఆనాడు అన్నమయ్య బాధితుల్ని పట్టించుకున్న నాథుడే లేడు. దీన్ని బట్టి జగన్ చేసేటువంటి ఆరోపణల్లో ఎంత పస ఉందో, ఆయన ఆరోపణల్ని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో అర్థం చేసుకోవచ్చు.